ఈ రోజున ఒక ప్రాముఖ్యమైన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్న వారిగా మనం ఉంటాం. దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం ధ్యానం చేసుకునే వారిగా మనం ఉందాం. మన అంశభాగం ఏమనగా దేవుని యొక్క మందిరము. దేవుని మందిరం. అసలు ఈ దేవుని మందిరంలో ఏముంటాయి? దేవుని మందిరానికి వస్తే ఏంటి లాభాలు? దేవుని మందిరానికి రావాలా, ఇంటికాడ ఉండాలా? ఇలా కొన్ని అంశాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ఏం మాట్లాడతారో మరి ఈ రోజున మనం చూద్దాం. మనందరితో దేవుడు మాట్లాడాలని ప్రభువారిని మనం ప్రార్థన చేద్దాం. దానికి ముందుగా ఒక మాట చదువుకుందాం. మూల అంశము ఒక మాట చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము. ఆదికాండము 28వ అధ్యాయము 17వ వచనాన్ని మనం అందరం కలిపి చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోక గవిని ఇదే అని దేవుని శాంపులుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మాత, గమనించినట్లయితే మన ఆరాధన అంశము ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోక గవిని ఇదే అనెను. ఆదికాండము 28వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ యాకోబు చూడండి, ఇక్కడ ఒక అద్భుతమైన మాటను మనం చదువుకుంటూ వద్దాం. మనకు అర్థం అవటానికి 15 నుంచి చదువునానా? తర్వాత 10వ వచనం చదువుంది. 10వ వచనం. చాలా ఇక్కడ మనం గమనించినట్లయితే యాకోబు బయలుదేరి చూడండి ఆరాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుకూకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటన రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలకాడగా చేసుకుని అక్కడ పండుకొనెను. అంటే ఇక్కడ యాకోబు గురించి దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. ఇక్కడ యాకోబు ఒక పని చేస్తూ వచ్చాడు. ఇక్కడ 28వ వచనంలో మనం చూసినట్లయితే ఇస్సాకు యాకోబుని పిలిచి నీవు కానాను కుమార్తెలో ఒకతను వివాహం చేసుకోనకూడదు. నీవు లేచి చూడండి, నువ్వు లేచి పద్దనాదములోనున్న నా తల్లికి తండ్రి నా బేతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలో ఒకదాన్ని వివాహం చేసుకోమని అతనికి ఆజ్ఞాపించింది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మరి తండ్రి మాటకు లోబడి మరి యాకోబు వెళ్తున్నప్పుడు ప్రొద్దుకూకిన వెంటనే అక్కడ ఆ యొక్క అడవి ప్రాంతంలో ఒక సురక్షితమైన ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. అక్కడ రాళ్లలో ఒక రాయి తీసుకున్నాడు, తనకు తలకాడగా పెట్టుకొని పండుకున్న తర్వాత అక్కడ దేవుని దర్శనం ఆయన కనపడింది. దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చాడు. ఏమని మాట్లాడుతూ వచ్చాడంటే 17వ వచనంలో మాట్లాడుతూ వచ్చాడు. ఏమని మాట్లాడంటే ఇక్కడ చూడండి, భయపడి, ఈ స్థలమందు ఎంతో భయముకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోక గవిని ఇదే అని. అంటే చూడండి ప్రియమైన దేవుని మందిరాన్నిలో నేనున్నాను అన్నట్లుగా యాకోబు గారు మాట్లాడుతూ వస్తున్నాను. నిజంగా ప్రియమైన దేవుని మందిరానికి అంత ప్రాముఖ్యత ఉన్నది. దేవుని మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డకు కూడా దేవుడు ఏమేమి ఇస్తాడు, ఏమేమి ద్వారా ఆశీర్వదిస్తాడు అనేది ఒక మాట మనం చూసినట్లయితే ఇక్కడ మొట్టమొదట దేవుని మందిరంలో చాలామంది ఏమనుకుంటారంటే ఇంటి దగ్గర మాకు టీవీలు ఉన్నాయి, మరి ఇంటికే పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తారు, మరి
మాకు మైకు శబ్దం ద్వారా వినపడుతుంటుంది వేరే మందిరంలో నుండి. మరి మాకు వాక్యంలో అన్ని బాగా తెలుసు, నేను చదువుకుంటాను, నేను ప్రార్థన చేసుకుంటాను, దేవుని మందిరానికి వెళ్ళాలా అని అనుకుంటాను కదా. అసలు దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి తెలుసా? ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని మందిరంలో ఏముందో తెలుసా? 28:16 చదువునానా? 16 వచ్చు. చాలు. యాకోబు నిద్ర లేచి నిత్యముగా ఈ స్థలమందు యెహోవా ఈ స్థలమందు ఎక్కడున్నాడు దేవుడు? దేవుని మందిరంలో. అర్థమైందండి? దేవుని మందిరంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, యెహోవా దేవుడు ఉన్నాడు. అందుకనే మన ఇళ్ళ దగ్గర ప్రార్థన చేసుకోకూడదు, దేవుని మందిరానికి వచ్చి చేసుకోవాలి. ప్రియమంది ఏం పెట్టారా? అందుకని ఇక్కడ యాకోబు అంటున్నాడు కదా, నిత్యముగా యెహోవా ఉండు స్థలం ఇది, ఈ స్థలంలో ఎవరున్నారు? యెహోవా అన్నాడు. అందుకనే మన ఆదివారం అన్ని పనులు తీర్చుకొని ఎందుకు దేవుని మందిరానికి వస్తామంటే ఇక్కడ ఎవరున్నారట? దేవుడు ఉన్నాడు. అది జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమంది పెట్టారా? చాలామందిని మరి మనం చూసినట్లయితే లోకానుసారంగా చాలామందిని మరి దేవుడి విషయంలో వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ చాలా దూర ప్రాంతాలకు వెళుతుండే వారుగా ఉంటారు, కనుగొంటారు. కానీ మన దేవుని యొక్క మందిరంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అందుకని దేవుని దగ్గర నువ్వు రావాలి. దేవుడు నీ దగ్గర కాదు, దేవుడని దేవుని దగ్గర నువ్వు వచ్చి దేవుడి దగ్గర నువ్వు అడగవు. దేవుని మందిరం అంటే ఏంటి? అసలుకి 18వ వచనం చదవమ్మా. తర్వాత 17 చదవమ్మా. పరలోకపు గవిని ఇదే. పరలోకపు గవిని. నీకు పరలోకం ఎట్లుంటుందో తెలియదు. పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళాలి అంటే ఈ పరలోక గవినిలో నువ్వు ఉండాలి. అర్థమైందండి? ఈ పరలోక గవినిలో ఉన్నోళ్ళే ఎత్తపడతారు, నువ్వు బయట ఉంటే ఎత్తపడవు. అర్థమైందండి? అందుకని ప్రియమంది ఏంటంటారా, ఇది పరలోకపు గవిని. నువ్వు దీంట్లోకి వస్తే పరలోకంలో వచ్చి పరలోక గవినిలోకి వచ్చినట్లే. అందుకని ఇక్కడ మరి అంత స్పష్టంగా మరి యాకోబు గారు చెప్తూ వస్తున్నారు కదా, ఈ స్థలం ముందు యెహోవా ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. అందుకే ఈ స్థలానికి రావాలి. రెండోది, ఈ స్థలం ఏంటి? పరలోకపు గవిని, పరలోకపు రాజ్యపు గవిని. అందుకనే మనం ఖచ్చితంగా మందిరానికి వెళ్ళాలి. అంతేగాని మందిరానికి వెళ్లకుండా నిర్లక్ష్యంగా అలక్ష్యంగా మనం ఉండకూడదు. ఒకసారి ఇద్దరు భార్య భర్తలు ఇంట్లో ఉన్నారట. ఇంట్లో ఉంటే భార్యకి భర్తకు గొడవ అవుతుంది. ఏమని గొడవ అవుతుందో తెలుసా? ఏమండి, మన ప్రక్కనే నేను మందిరానికి వెళ్ళే దైవజనుడు మరి మీటింగ్ పెట్టారండి, ఇక్కడ ప్రక్కనే నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి మరి చూస్తానండి, దేవుడు వాక్యం పెట్టారండి అంటే భర్త అంటున్నాడట, ఏంటి పిచ్చెక్కిందా నీకు? ఆ సమట్లోని ఆ జనంలోని ఎక్కడ కూర్చుంటావు, ప్లేస్ ఉండదు, ఏముండదు, నీకు గాలి రాదు, ఏమి రాదు, ఏం అవసరం. వాళ్ళు లైవ్ ఎత్తున్నారు, నీకు సెల్ ఫోన్లోనే టీవీలోనే నీకు వస్తుంది, ఇక్కడే కూర్చొని సోఫాలో కూర్చొని చూడమంటే ఇద్దరు గొడవలు అవుతున్నాయి. భార్య భర్త మాట కాదనలేక వెళ్ళకుండా అలాగే ఉండిపోయి అలాగే వాక్యం ఇంటికి వచ్చింది. ప్రియమంది అని పెట్టారా? అలాగే భర్త కూడా ఇక 12 గంట అయిన తర్వాత పిలిచి రాజ్యం అన్నం పెట్టంటే ఆగంటే మీరు టీవీలోని అభిరుచిని ప్రోగ్రామ్ అవుతుంది, దాన్ని పెట్టుకోండి, అక్కడ వంటలు చేస్తుంటారు, అది పెట్టుకొని తినండి అంట. అర్థమైందా మీకు? వంటలు పెట్టుకొని తినండి, మీకు కడుపు నిండిపోద్ది అంటారు. అదట్టు కుదురుతాడు. మరి దేవుని మందిరం ఇదట్టు కుదిరితే అక్కడికి వెళితే దేవుని బిడ్డలతో సావాసము, దేవుని యొక్క మహిమ అక్కడ దిగింది కనుక దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడతాడు, టీవీ దగ్గర కూర్చోటి అట్ట మాట్లాడతాడు అని సమాధానం ఇచ్చింది. అయ్యో, నేను చాలా తప్పు చేశానమ్మా, నిజంగా అక్కడికే వెళ్ళాలి మనం, నాకు తెలియలేదు, నన్ను క్షమించాలి. అప్పుడు ఇద్దరు కలిసి రెండో రోజు మీటింగ్కి వెళ్ళారు. అర్థమైందా? మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే
దేవుని యొక్క మందిరానికి వెళ్ళటానికి మన ప్రాముఖ్యత ఇవ్వాలి. దేవుని మందిరానికి వెళ్తే ఏమొస్తుందన్నా అని మీరు అనవచ్చు. దేవుని మందిరానికి వెళ్తే ప్రయోజనాలు ఏంటి అన్నా మీరు అనవచ్చు. వాటి గురించి 5 అనుభవాలు చూద్దాం. దేవుని మందిరానికి వెళ్తే దేవుడు మనకి ఏమిస్తాడు అని 5 అనుభవాలు చూసుకొని ఆరాధన చేసుకుందాం. ఇక కీర్తన గ్రంథము 84వ కీర్తనలు 84వ కీర్తన 84 వచ్చిన చదువు. మరి చదువు. అది నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. ఇక్కడ ఈ అంశంలో 2 భాగాలు మనకు కనపడుతూ వస్తున్నాయి. ఒకటి, నీ మందిరమందు నివసించువారు ఎవరట? ధన్యులు అవుతాం. ధన్యత కలిగిన జీవితం కలిగిన ఉంటాం. రెండోది ఏం చేస్తారట? వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. దేవుని మందిరంలోకి వస్తే నువ్వు ధన్యురాలు అవుతావు. ఒకటి. రెండోది, నిత్యము ఆయన ఏం చేస్తావు? నువ్వు స్తుతిస్తావు. అందుకనే దేవుడు నిన్ను ధన్యుడు అంటున్నాడు. ప్రియమైన బిడ్డారా, అందుకని దేవుని మందిరానికి మనం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాం. ఒక వ్యక్తిని, మరి మంచం మీద పడి ఉన్న వ్యక్తిని, జబ్బుతో పడి ఉన్న వ్యక్తిని 4 వ్యక్తులు మోసుకొని వచ్చారట యేసుప్రభు వారు ఉన్న ఇంటికి. యేసుప్రభు వారు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని మందిరం. ఇంటికి తీసుకొస్తే ఖాళీ లేకపోతే ఏం చేశారు? పైకెక్కి ఆ యొక్క పెంకులు ఓడదీసి కరెక్ట్గా యేసుప్రభు వారు ఎక్కడే నుంచో మాట్లాడుతుంటే ఎదురు దింపారట. అసలు వాడి విశ్వాసం చూసి యేసుప్రభు వారు ఏమయ్యారు? ఆశ్చర్యపోయాడు. అసలు ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం నా మీద దేవుడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, వెంటనే అతన్ని పరిపెత్తుకొని నిలబడినాడు. తర్వాత వాళ్ళ విశ్వాసం గురించి కూడా దేవుడు పొగుడుతూ వచ్చాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని యొక్క మందిరము మనము దేవుని మందిరమే కానీ ఇది వేరొకటి కాదు అని యాకోబు గారు అన్నట్లుగా ఈ యొక్క దేవుని మందిరంలోకి వెళ్తే ఏముంటుందంటే మనం ధన్యులు అవుతాం. ప్రతి ఒక్కరు కూడా ధన్యులుగా నన్ను గుర్తిస్తాను. ఇది జ్ఞాపకం చేసుకుని దేవుని మనం స్తుతించి ఆరాధించాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. అలాగే 2వ అనుభవం చూద్దాం. చూడండి, మీకాకు రాసిన గ్రంథము తీసినోడు పేజీ నెంబర్ చెప్పండి. 764 4వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ గమనించిన దేవుడు మనతో మాట్లాడును. దేవుడు మందిరానికి వస్తే దేవుడు మనతో ఏం చేస్తాడో ముఖాముఖిగా మాట్లాడతాడు. దేవుడు మాట్లాడటం అంటే దేవుడు నీ దగ్గర నిలబడి దేవదూత ఆకారంలో అంగీ వేసుకొని మాట్లాడు. దేవుడు మాటలే మనం చదువుకునేది. ఇప్పుడు ఈ మాటలు వింటున్నాం కనుక దేవుడు మనతో ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. అందుకని దేవుడు మందిరానికి వస్తే 2వ లాభం ఏంటంటే దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు, మనందరితో మాట్లాడతాడు. అందుకని ఇక్కడ ప్రజలు ఏమంటున్నారంటే 4:2లో ఒక అద్భుతమైన మాట అంటున్నారు. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోను నుండి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలు వెళ్ళెను. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళదము రండి. ఆయన మార్గములు అన్ని విషయమై మనకు బోధించును. అర్థమైందండి? మనతో మాట్లాడును. గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరానికి వస్తే మనకు ప్రయోజనం ఏంటంటే దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ లోకంలో చాలామంది మరి జ్ఞానవంతులు, డబ్బున్నవారు, తెలివిగల వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.
దేవుని మందిరానికి రాకుండా దేవుడు వాళ్ళతో మాట్లాడు. అందుకని ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, నువ్వు దేవుని మందిరానికి వస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. అందుకని ఇది రెండో ప్రయోజనంగా మనం గమనించుకోవాలి. ఒకటి, దేవుని మందిరానికి వస్తే ఏమైందంటే ధన్యులు అవుతాం. రెండోది, దేవుని మందిరానికి వస్తే మనతో దేవుడు ఏం చేస్తాడు? దేవుడు మనతో ముఖాముఖిగా మాట్లాడతాడు. తర్వాత మూడోది, జకర్యా గ్రంథం చూడండి, 7వ అధ్యాయం 3వ వచనం, 7:3. చాలా ఇక్కడ ఆయన శాంతి పరిచే స్థలము. చూడండి, ఆయన మనకి ఏం చేస్తాడట? శాంతి అంటే సమాధానం. దేవుడు నీకు నాకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. అందుకని 7:3లో ప్రభువారు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చారు. యెహోవా శాంతిపరచుడికై మందిరము నొద్దనున్న యాజకులను ప్రజలను మనవి చేయగా. అర్థమైందండి? దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు నీకు నాకు మన బాధలు, మన కష్టాలు, మన అరిపులు, మన ఇబ్బందులు అన్నీ పోయి మనకేమొస్తుందట? శాంతి వస్తుందట. నిజంగా కదా, నేను దీనికోసం బాధపడుతున్నాను, దేనికోసం నేను ప్రయాసపడుతున్నాను, నిజంగా నా దేవుడే నాకు శాంతి ఇస్తుంటే అని మనం ఎంతో సంతోషపడి ఇక్కడ నుండి వెళ్ళేవారుగా ఉంటాం. నిజంగా ఒక వ్యక్తి చాలా భయంకరమైన రౌడీ ఆట, చాలా కిరాతకుడు, దేవుని భక్సిందన్న వాక్యం చెప్తుంటే అందరూ వచ్చారట. అందరూ వచ్చి కూర్చోంటే ఇతను కూడా ఏం చేశాడంటే వెనకెక్కడో దేవుడి మాటలు వినేద్దాము, నేను ఎంతో కిరాతకంగా ఉన్నాను, నేను మనిషిని కాదు అని అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. లోపల ఎక్కడో మూల మీద కూర్చున్నాడు. దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు, నువ్వు దొంగవి, నువ్వు చాలా భయంకరమైన పాపాలు చేశావు, నీ పాపాల కొరకు యేసు ప్రభువు ప్రాణం పెట్టాడు, సమాజం చెప్పాడు, తిరిగి లేచాడు, నీ పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకో అని మాట్లాడుతుంటే అతని కళ్ళ నుండి తిరిగిపోతా ఉన్నాయట. తర్వాత క్రమాన్ని చూసి కూడా చాలా సంతోషపడ్డాడట. అతను అంతా మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరైతే మరి బాప్తిస్మం రక్షణ పొందుతారో మీరు నా దగ్గరకు రండి, నేను ప్రార్థన చేస్తానన్నప్పుడు అతను కూడా వెళ్ళాడట. వెళితే అయ్యగారు, మరి నేను చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను, చాలా భయంకరమైన రౌడీనయ్యా, నేను చేసిన పాపాలు చెప్పుకుంటే మీరు ఆశ్చర్యపోతారు, చాలా భయంకరంగా నేను పాపం చేశాను. ఎంత భయంకరంగా పాపం చేశాను తెలుసా? తన ఒక భర్తను చంపి, వద్దులే వార్త ఎందుకంటే మనం పేగులు తీసి కట్ చేసి తన భార్యతో వండించిండు అనుకో. అంత కిరాతకుడు. అర్థమైందండి? ప్రియమైన ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి ప్రభు మాటిని వెంటనే శాంతి పొందుకొని ప్రభు దగ్గర పాపాలు ఉన్నాడట. నేను ఇంత కిరాతకుడినయ్యా, ఇంత భయంకరమైన వ్యక్తినయ్యా, నన్ను క్షమించండి, మరి నాకు నిజంగా శాంతి సమాధానం వచ్చినట్టు ప్రార్థన చేయండి. నిజంగా ప్రియమైన బిడ్డారా, యేసు క్రీస్తు వారి దగ్గరికి వస్తే, ఆయన మందిరానికి నువ్వు వస్తే నీకు శాంతి సమాధానం ఉంటుంది. నువ్వు ఎలాంటి పాపమైనా, ఎంత ఘోరమైన పాపమైనా ప్రభు సన్నిధిలోకి వచ్చి కూర్చొని ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు వారు నీకు శాంతి సమాధానం ఇస్తారని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాం. ఎన్నో ప్రయోజనం అంటే ఇది 3వది. 4వ ప్రయోజనం చూడండి. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం. చాలా మంది ఏం చేస్తారంటే ప్రార్థన కూడికలకి వెళ్లకుండా నిర్లక్ష్యం ఉండేవారు ఉంటారు. ఏదన్నా ఊరెళ్ళి ఏదన్నా చెప్పలేని పరిస్థితిలో ఆరోగ్యం బాగాలేక రాకపోతే దేవుడు ఎక్స్క్యూజ్ ఇస్తాడు. మనం రాగలి కూడా దేవుని మందిరానికి రాకపోతే దేవుడు ఎక్స్క్యూజ్ ఇవ్వడు. ఎందుకనంటే ఇక్కడ ప్రభువారు ఎంతో స్పష్టంగా చెప్తూ వస్తున్నారు 7వ వచనంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాను. నీకు శ్రమలు వచ్చినాయి,
నువ్వు మనుషులతో చెప్పుకుంటున్నావు కానీ దేవుని మందిరానికి వచ్చి దేవునితో చెప్పుకున్నావు. దేవుని మందిరానికి వచ్చి దేవుడితో చెప్పుకుంటే దేవుడు ఏమిస్తాడు? ఇక్కడ చూడండి, నా శ్రమలో నేను యెహోవా మొరపెట్టి తిని నా దేవుని ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. నాకు చూడండి నా మొర చెవులు. అర్థమైందండి? మనము ఎప్పుడు కూడా దేవుని యొక్క మందిరాలకు వచ్చి మన శ్రమలు, మన కష్టాలు, మన ఇరుకులు, ఇబ్బందులన్నీ కూడా దేవుడితో చెప్పుకోవాలి. దేవుడితో చెప్పుకుంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అర్థమైందండి? ఆలకిస్తాడు. ఎందుకంటే ఇది దేవుడు ప్రతిష్ఠించిన స్థలం, దేవుని మహిమ నింపబడిన స్థలం, దేవుడు ఇక్కడ ఉండే స్థలం. కనుక నువ్వు ఎక్కడికి వచ్చి అడగాలి? దేవుని యొక్క పరిశుద్ధమైన స్థలంలోకి వచ్చి మోకరించి దేవుడి దగ్గర నీ సమస్యలు ఏదైనా, నీ కష్టాలు ఏదైనా, ఇరుకులు ఏదైనా, ఇబ్బందులు ఏదైనా ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు నీకు నాకేమిస్తాడు? ఆ ప్రార్థన ఆలకించి జవాబు దయచేస్తాడు. ప్రియమంది ఏం పెట్టారా? చాలామంది ఏం చేస్తారంటే ఆ మందిరానికి వెళ్ళాలా, ఇంటికాడ నుండి చేసుకుంటూ పోలేదా అనుకుంటారు. కానీ దేవుడు ప్రార్థన ఎక్కడుంటాడట? ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు ప్రభు. ఏమని చెప్తున్నారంటే అది చూసారా ఇక్కడ ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. ఆలయము అంటే మందిరము. మందిరములో నువ్వు ప్రార్థన చేసిన మందిరానికి ఎంతో పవర్ఫుల్ ఉంటుంది, ఎంతో శక్తి ఉంటుంది. అందుకనే ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఇంట్లో సమస్యలైనా, బయట సమస్యలైనా, బాధలైనా, ఏదైనా సరే నువ్వు దేవుడి మందిరానికి వచ్చి 10 నిమిషాలు మోకరించి ప్రార్థన చేయి. దేవుడు నీకు ఎంతో శక్తినిస్తాడు, తర్వాత శాంతినిస్తాడు, సమాధానం ఇస్తాడు. అంతేకాదు దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రియమంది ఏం పెట్టారా? దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుంటే దేవుడి ప్రార్థన ఆలకిస్తాడు. మన సుధాకర్ అన్న సాక్ష్యం మీరు విన్నారా? సుధాకర్ అన్న కూడా ఎంతో చాలా భయంకరంగా రౌడీలతో తిరిగేవాడట. అన్న సాక్ష్యం మీరు విన్నారో లేదు నాకు తెలియదు. రౌడీలతో తిరిగేటప్పుడు ఎట్టెళ్ళినా గొడవలు పెట్టుకోవటం, కేసులు ఎక్కుకోవటం, ఆ కేసులో పెట్టడం, కొట్టేయటం అంట భయంకరంగా అన్నింటిలో ఇరుక్కుపోయాడట. చాలా భయంకరంగా తిరగటం, చాలా అన్నింటికి అలవాటు అయిపోయాడు. అలవాటు అయిపోతే ఇంకా చాలా విసిగి చెందిపోయాడు తన ప్రాణం మీద. ఎట్టెళ్ళినా గౌరవం లేదు, అందరూ అసహించుకుంటున్నారు, అందరు తిడుతున్నారు, అటు చూస్తే కేసులు, పోలీసులు ఎత్తుతున్నారు. ఇక నేను ఉండటం వేస్ట్, నేను బ్రతకటం వేస్ట్ అనుకొని ఇక దేవుని యొక్క మరి వాళ్ళ అమ్మగారు చేసుకున్న ప్రార్థన గదిలోకి వెళ్ళాడట. వెళ్ళి మరి ఆ ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుని వాళ్ళ అమ్మ ఎప్పుడు ఒక మాట అనేదట, అయ్యా నీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా యేసు ప్రభు వారితో చెప్పయ్యా, నాకు చెప్పకపోయినా పర్లేదు, యేసు ప్రభు వారికి ప్రార్థన చేసి నువ్వు ఏదైనా ఆ పని చేయ్యా అన్నాడు. సరే ఎన్నోసార్లు మా అమ్మ చెప్పింది, మా అమ్మ మాట నేను వినలేదు, ఈసారైనా మా అమ్మ మాట నేను వినాలి, ఎలాగైనా మా అమ్మ చెప్పినట్టు నేను చెయ్యాలి, ఇక లాస్ట్కి ఇక నేను బ్రతకను, నేను చచ్చిపోవాలనుకున్నానని వెళ్ళి లాస్ట్లో ప్రార్థన చేయడానికి మోకరించాడట. ఏమనుకున్నాడంటే ప్రార్థన చేసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటి పక్కనే రైల్వే గేట్ అనమాట, రైల్వే కట్ట అనమాట, ఆ యొక్క పట్టాలు ఉంటాయి, దాని మీద రైలు వేస్తుంటాయి. నేను ఇక ప్రార్థన చేసుకుని వెళ్ళి నా తల తీసుకెళ్ళి రైలు పట్టాల మీద పెట్టాలి, పెడితే ఆ రైలు తొక్కేసి చంపేస్తాను అని నిర్ణయించుకొని ఇక తీర్మానం చేసుకున్నాడట. వెళ్ళి చాలా అమ్మ మాట గుర్తుకొచ్చిందట. అందుకని పిల్లలకి ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే దేవుడి మాటలు ఇంటికాడ ఉన్నప్పుడు చెప్పాలి. అర్థమైందండి? పిల్లలకి ఎప్పుడు కూడా దేవుడి మాటలనే జ్ఞాపకం చేయాలి. అందుకనే నీ కుమారులకి, నీ కుమార్తెలకి నా మాటలు బోధించు అని ఉంటుంది. అర్థమైందండి? ఆయన వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? బోధించాలి. ప్రియమంది ఏం బిడ్డారా, అలా బోధించినప్పుడు వాళ్ళ అమ్మ మాట గుర్తుకొచ్చింది అన్నమాట. చూసారా? మనం పిల్లలు వినట్లేదు అనుకుంటాం, ఖచ్చితంగా ఆ మాట ఎప్పుడు అనుకోమాకండి. ఖచ్చితంగా పిల్లలు వింటారు, తల్లిదండ్రుల మాట వింటారు. వాళ్ళకి అప్పుడు కాకపోయినా తర్వాత గుర్తుకొచ్చింది, మనం ఖచ్చితంగా నీతి నిజం. అందుకే అమెరికన్స్తో చూసారు మీరు ఎప్పుడైనా? చిన్న పిల్లలకు కూడా క్లియర్గా చెప్తుంటారు ప్రతి మాట కూడా, అసలు అన్నీ స్పష్టంగా వివరిస్తుంటారు. మనమేమో నీకు తెలియదురా పక్కనుండి అంటాం ఒకటే మాట, కానీ వాళ్ళు అట్ట కాదు, అన్నీ క్లియర్గా చెప్తారు. ఒక అమ్మ, వాళ్ళ అమ్మ తలుపుతుంటుంది, ఆ దువ్వును జారి ఆ అమ్మాయి మొహం మీద తలిగింది, ఆ చిన్న పాప
తలగానే అయ్యో సారీ అని అంటది. ఎవరు? తల్లి. ఇట్స్ ఓకే అమ్మా అంటది. అంటే పర్లేదులే అమ్మా అంటది. చూసారా? అంటే పిల్లలకి చిన్నప్పటి నుండి ఏం చేస్తున్నారు? ఒక క్రమశిక్షణ మాటలు నేర్పుతున్నారు. మనం కూడా ఏం చేయాలంటే పిల్లలకి చక్కగా దేవుని మాటలు బోధించాలి. ఇంటికాడ కూర్చోబెట్టి, అరా ఇదిగో యేసు ప్రభువు నీ కొరకు ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, మనం ఈ తప్పు చేయకూడదు, ఈ పొరపాటు చేయకూడదు, మనం ఎలాగుండాలి, దేవుడి కొరకు ఈ పని చేయాలి అని మనం వాళ్ళకి నేర్పాలి. నేర్పితే వాళ్ళు కూడా ఆ క్రమంలో పెడతారు. మా చిన్నపిల్లలు, మా మోజెస్ లేదా చిన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే సాప్ థియేటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరిని కూడా తీసుకెళ్ళి పొద్దున్నే వచ్చి ఏం చేసేవాడు అంటే శుభ్రంగా మందిరం ఊడ్చి సాపలేసి నీళ్ళు తెచ్చిపెట్టి ఆ పరదాలన్నీ దులిపి అక్కడ వేస్తే పిల్లలు కూడా వచ్చి ఏం చేసేవాడు అంటే సాపలు వేయటం, చిన్న చిన్న పనులు చేయటం అలాంటి చేసేవాడు. తర్వాత వాళ్ళు కొద్దిగా పెద్దగైన తర్వాత నన్ను కూర్చోబెట్టి ఆడు చేయటం మొదలెట్టారు. అర్థమైందా? క్రమం అంటే పిల్లలకు మనం ఏం చేయాలి? దేవుని యొక్క క్రమాన్ని నేర్పుతున్నాను. సుధాకర్ అన్నకి వాళ్ళ అమ్మగారు మాటనట్లా సుధాకర్ అన్న అయినా సరే వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? చెప్తూనే మానలేదు. ఆ మాట కోసం వినాలకి ఆ యొక్క ఇంటిలోకి ఒకేసారి అన్న ప్రార్థన చేస్తుంటే ఒక ప్రకాశమైన ఎలుతురు రూమ్ అంతా నిండిపోయిందా. ఆ రూమ్లో కిటికీలు పెద్దగా లేవాట, చుట్టిల్లు అది. ఆ కిటికీలో మేము కూడా ఆ ఇల్లు చూసాను, అన్న చూపించాడు మాకు. ఆ ఇల్లు పెద్దగా ఏముండదు అన్నాడు, చుట్టిల్లు ఒకటే తలుపు ఉంటుంది. ఇక ఆ తలుపు నిండా రూమ్ అంతా ఎలుతురు వచ్చిందట. అయ్యో ఏంటి ఎలుతురు వచ్చింది, ఎక్కడి నుండి వచ్చిందని చూస్తే అప్పుడు సుధాకర్ అని మాట్లాడుతూ దేవుని స్వరాన్ని విన్నాడట. నీవు నా సేవ చేయాలి అని దేవుడు తనతో మాట్లాడుతూ మొదలుపెట్టాడు. అప్పుడు ఆయనకి ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని సంతోషం వచ్చిందట. ఆయన చచ్చిపోవాలనే మైండ్ పోయిందట. అర్థమైందండి? ఎక్కడుంటే దేవునికి ప్రార్థన చేస్తాం. అర్థమైందా? అందుకని మనం కూడా ఇచ్చారంటే దేవుని యొక్క మందిరానికి వచ్చి మన సమస్యలు ఏదైనా దేవునికి ప్రార్థన చేయాలి. తర్వాత అన్న దేవుని సేవ కొరకు సిద్ధపాటు చేసుకొని అన్న చేసే పని అన్నింటినీ వదిలేసి మా ప్రభు కొరకు సంపూర్ణంగా సమర్పించుకొని సేవకు వచ్చేసాడు. ఎక్కడికి వచ్చాడు? పాండ్రాక, కరిమేలు నుండి పాండ్రాక వచ్చాడు మొట్టమొదటగా. ఇక్కడే చేశాడు అన్న. అర్థమైందండి? అది ప్రియమంది ఏమిటారా, మనం ఎప్పుడైనా సరే దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే మనకు అంత శాంతి సమాధానాలు దేవుడు ఇస్తారని జ్ఞాపకం చేసుకోవాలి. లాస్ట్ మాట ఓ మాట చదువుకుందాం. ఇదే 22:17 నుంచి 19 చదువు. ఇక్కడ మనకి అంశ భాగంలో ఒకటి అర్థమవుతుంది. ఆయన ద్వారా మనకేం జరిగింది? సహాయం వస్తుంది. ఆయన మందిరానికి నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే నీకు ఆయన ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఈ 5 అనుభవాలను నువ్వు ఎప్పుడూ మర్చిపోకూడదు. దేవుడు మందిరానికి వస్తే దేవుడి 5 ఈవులు నీకు నాకు అనుగ్రహిస్తాడు. ఒకటి, నువ్వు ధన్యురాలు అవుతావు. రెండోది, దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడతాడు. మూడోది, ఆయన నీకు శాంతినిచ్చే స్థలంగా ఈ స్థలాన్ని ఉంచాడు. నాలుగోది, ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఐదోది, ఆయన ద్వారా నీకు సహాయము కలుగుతుంది. ఇన్ని ఇస్తుంటే దేవుడు మందిరానికి మనం రాకుండా ఎలా ఉండగలం? ప్రియమంది ఏంటంటారు, మీరు ఎవరు కూడా మానరు. కానీ ఏంటంటే ప్రభు వాక్యం కొంతమంది నీ పొరపాటు మానుతారేమో అని దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. అందుకని ప్రభువారు ఇక్కడ 7 అనుభవాలు మనతో మాట్లాడుతూ వచ్చారు. యాకోబు ద్వారా. యాకోబు ఆ స్థలంలో ఒక రాయి నిలబెట్టి ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. అర్థమైందా? ఇది దేవుని మందిరం. మనం వచ్చింది అంటే దేవుని మందిరం. ఈ మందిరము ఎలాంటిదట? యెహోవా ఉండు స్థలం అట. దేవుడు ఉండే స్థలం ఇది. రెండోది ఏంటి? పరలోకపు గవిని. జ్ఞాపకం చేసుకోండి. మన పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి అంటే ఈ గవినిలో ప్రవేశించాలి. యేసు ప్రభు వారికి ఒక్కడికే తెలుసు పరలోక రాజ్యం ఎట్టుంటుందో. అర్థమైందండి? ఇంకెవరికి తెలియదు. ఎవరు వెళ్ళలేదు, ఎవరు రాలేదు. ఎవరి ద్వారా మనం వెళ్ళగలం? ఇప్పుడు ఊరికినే మనం అనుకుందాం,
మరి రమేష్ వాడు బాబు అమెరికాలో ఉంటున్నాడు అనుకో. అమెరికాలో ఉంటుంటే రమేష్ వెళ్ళి వచ్చాడు ఒకసారి, వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళాడు. మరి మనం అమెరికా వెళ్ళాలి, రమేష్ వాడు బాబు ఇంటికి వెళ్ళాలంటే ఎట్ట వెళ్ళాలి? మనం రమేషే తీసుకెళ్ళాలి మనని. అర్థమైందండి? మనకు అక్కడ ఇల్లు, ఆ ప్రాంతం మనకు తెలియదు. అలాగే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఎవరి ద్వారా వెళ్ళాలి? యేసు ప్రభు ద్వారానే వెళ్ళాలి. ఆయన ఎక్కడుంటాడు? దేవుని మందిరంలో ఉంటాడు. ఆయన ఇక్కడికి వచ్చి మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. అర్థమైందండి? మనకి ఆధార్ కార్డు కావాలంటే ఆఫీస్కి వెళ్ళి ఎలాగ ఆధార్ కార్డు అప్లికేషన్ పెడతాము, దేవా నేను కూడా అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉన్నాను, అన్నిట్లో మంచి మార్కులతో పాస్ అయ్యాను, ఇగో నా సర్టిఫికేట్స్ అని దేవుడికి ఇస్తే దేవుడు అన్నీ చూసుకొని ఈ బిడ్డ అన్నిట్లో కరెక్ట్గా ఉన్నాడు, ప్రతిరోజు టయానికి పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తాడు, క్రమం తప్పకుండా బైబిల్ చదువుతాడు, క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తాడు, క్రమం తప్పకుండా మందిరం పనులు చేస్తాడు, క్రమం తప్పకుండా నా గురించి అందరికీ చెప్తాడు అని అన్ని టిక్కులు పెట్టుకుంటాడు. టిక్కులు పెట్టుకొని ఆయన రాజ్యానికి నిన్ను కూడా వారసుడు వారసురాలు చేస్తాడు. అంతేగాని దేవుడు పని ఏం చేయకుండా, దేవుడి గురించి పట్టించుకోకుండా ఉంటే దేవుని మందిరం మనం ఎలా వెళ్తాం? ప్రియమందిరం బిడ్డగా. అందుకని దేవుడు ముగింపులో ఒక మాట చెప్తున్నారు, ఏంటంటే దేవుని మందిరంలో ఎల్లప్పుడూ నివసించే వారిగా ఉండాలి. ఒక్కరోజు అది ఎల్లప్పుడూ దేవుని మందిరంలో నివసించేవారిగా మనం ఉండాలి. ప్రియమంది ఏమంటారు? అలాగ మనం ఉంటే దేవుడు మనకు ఎన్నో ఈవులు ఇస్తాడని ప్రభు మనం చేస్తున్నాం. ప్రభు మరి ఈ వాక్యం ద్వారా మనం ఏం చేయాలంటే దేవుడిని స్తుతించి ఆరాధించి కనపరచాలి. ప్రభు నిజంగా మీ మందిరం అంటే ఇప్పుడు దాకా నేను అలక్ష్యంగా ఉన్నాను. నిజంగా మీరు ఉండే స్థలం అని నేను తెలుసుకున్నాను. అందుకు మీకు వందనాలు స్తోత్రాలు. మీ సన్నిధికి నన్ను నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు. నిజంగా పరలోక గమని ఇదే అన్నారు తండ్రి. నిజంగా ఈ పరలోక గమనిలో నన్ను కూడా చేర్చుకున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు. అలాగే తండ్రి, ఈ లోకంలో ఎవరూ నన్ను ధన్యుడు అనలేదు. నన్ను మీ మందిరానికి ఎప్పుడైతే నేను వచ్చానో నన్ను ధన్యురాలు అంటున్నారు. ప్రభు అందుకు మీకు వందనాలు. ప్రభు నాతో మరి ఏ దేవుడు మాట్లాడు, కానీ మీరు నాతో మాట్లాడుతూ వచ్చారు. నిజంగా ప్రభు అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అలాగే ప్రభు మీ మందిరంలోకి వచ్చి నేను ఎప్పుడైతే ప్రార్థిస్తానో అప్పుడు నాకు శాంతి సమాధానాలు నాకు ఇస్తూ వచ్చారు. ప్రభు అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అలాగే ప్రభు మీకు ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థన ఆలకించిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు. అలాగే ఆయన ద్వారా ప్రభు నీ ద్వారా నాకు ప్రార్థన చేస్తే సహాయం వచ్చింది దేవా, అందుకు మీకు వందనాలు స్తోత్రాలు. అని మనం ఏం చేయాలంటే దేవుని ఏం చేయాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ప్రభు మందిరానికి వస్తే ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి, ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. చాలామంది అలక్ష్యం ఉంటారు. ఎప్పుడు కూడా దేవుని మందిరాన్ని పాడు చేసుకోవాలి. దేవుని మందిరానికి రాకుండా ఎప్పుడు నిర్లక్ష్యం ఉండదు. నువ్వు ఏ ఊరు వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా సరే 1 గంట 2 గంటల నీది కాదని అనుకో. ఎక్కడికి వెళ్ళినా ఆ ఊరు వెళ్ళి నీ ముందే ప్లాన్తో వెళ్ళాలి. ఆ ఊరు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా మందిరం అక్కడ ఉంది, అక్కడ బల్ల ఆదివారం ఇస్తారా లేదా కనుక్కొని ఇక్కడ నుండి బయలుదేరి ఆ మందిరానికి వెళ్ళి అక్కడ పనులు చూసుకోవాలి. నువ్వు ఊరు వెళ్ళాల్సి వస్తాయి ఎమర్జెన్సీ అయితే. లేదనుకో నువ్వు పోస్ట్ మ్యాన్ చేసుకొని తెల్లారి ఆదివారం మందిరానికి వచ్చి. అంతేగాని మందిరాన్ని మానేసి నువ్వు ఊరు వెళ్తాం, మందిరానికి రాకుండా నువ్వు ఊరిలో ఉంటాం, అలాంటివి చేయకూడదు. అలా చేస్తే దేవుని యొక్క ఈవుల్ని మనము కోల్పోయేవారు ఉంటాం. దేవుడు కూడా ఎంతో బాధపడేవాడు ఉంటాడు. ఏమంది ఏమంటారా? ఈ విధంగా ఒకరు మనం ఇంకా పులుగొలుపుకొని దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం. దేవుడు ఇచ్చిన వాక్యము దేవుడు దీవించుగాక. అందరూ మోకరించండి.